హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ అనేవి కొన్ని మాత్రమే చూద్దాము. ఈ శారీ వచ్చేసి టిష్యూ శారీ అన్నమాట. బ్రింజాల్ కలర్లో ఉండి ఫ్లోరల్ డిజైన్లో చాలా వెయిట్లెస్గా బాగుంటుందన్నమాట. జరీ వీవింగ్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అనేది పై పార్ట్న వచ్చేసి చిన్న బార్డరు, కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. నేను ఈ శారీకి క్రోషా కుచ్చు డిజైన్ అనేది వేసానండి. ఈ విధంగా చాలా ట్రెండింగ్లో ఉన్న క్రోషా కుచ్చు డిజైన్ అనేది మన సిరి ఫ్యాషన్స్లో మీకు ఎలా కావాలన్నా కూడా అలా మోడల్ అనేది డిజైన్ చేస్తాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా రకరకాల మోడల్స్ ఇది వరకు నేను ఫస్ట్ చేసిన వీడియోలలో కూడా నేను అనేది పెట్టాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే విజిట్ చేసి మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఉందన్నమాట. అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్లో ఈ శారీకి 2 వేరియేషన్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నేను అనేది బ్లౌజులు డిజైన్ అనేది చేశాను. చూద్దాం అవి. మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంది. ఈ శారీకి బ్రింజాల్ కలర్ అనేది బార్డర్ వచ్చింది కదా. బార్డర్ అనేది మనము ఈ విధంగా బ్రింజాల్ కలర్కి సంబంధించి మనము ఇట్లా పట్టు క్లాత్ అనేది తీసుకొని నెమ్లీ డిజైన్ అనేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఈ విధంగా వేసాను. అలాగే గోల్డ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనము గోల్డ్ అలాగే లైట్గా బ్రింజాల్ కలర్ అనేది హైలైట్ చేసామన్నమాట. అవుట్లైన్ అంతా అక్కడక్కడ మనకు రెడ్డిష్ పింక్ లాగా అనేది ఉంది కదా, అట్లా మనం ఇచ్చాను. ఇదంతా కట్ వర్క్ డిజైన్ లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న ఈ మోడల్ అనేది ఎంబ్రాయిడరీలో ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. అలాగే శారీలో వచ్చిన ఈ బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఉంది కదా, నేను ఇది వరకు షార్ట్ వీడియోలు అనేది చూపించాను అనేది. ఈ విధంగా ఈ శారీకి 2 కలర్స్ అనేవి 2 వేరియేషన్లో డిజైన్ అనేది చేశాను. నెట్ అనేది తీసుకుని ఓన్లీ కట్ వర్క్ లాగా హ్యాండ్స్కి అలాగే నెక్కి మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. ఇది బ్రొకెట్ బ్లౌజ్లో మనం వర్క్ వేస్తే కనపడదు కాబట్టి కొంచెం ట్రెండింగ్గా ఈ విధంగా వేశాను. మొత్తం కూడా 2 బ్లౌజెస్ అనేవి ఈ శారీకి ఈ విధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అన్నది ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే చాలా రోజులైందండి వీడియో అనేది చేయక, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చేయలేకపోయాను. అదేవిధంగా ఈ 2 బ్లౌజెస్ అనేవి ఈ శారీకి తగ్గట్టు ఇలా డిజైన్ చేశాను. ఈ శారీ వచ్చేసి పింక్ బార్డర్ వచ్చి ఈ విధంగా మస్టర్డ్ ఎల్లోలో ఇలా లైట్ క్రీమ్ కలర్లో అక్కడక్కడ బంచెస్ అనేవి ఇలా వచ్చాయి. పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. బ్లౌజ్ అనేది నేను పక్కకు తీసి మామూలుగా పట్టు క్లాత్లో తీసుకొని నేను బోట్ నెక్ బ్లౌజ్ అనేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేశాను. అదేవిధంగా ఇలా ఉందన్నమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజు ఈ డిజైన్కి ఈ విధంగా ఉందన్నమాట. ఈ డిజైన్లో 3 వేరియేషన్లో హ్యాండ్స్ మోడల్ అనేవి వచ్చాయి. నేనైతే ఇలా నెట్ అనేది యూజ్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా అనేది ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా డిజైన్ చేశాను. లైనింగ్ అనేది వేసి ఇక్కడ ప్యాచ్ మాత్రం నెట్తో ఈ విధంగా డిజైన్ చేశాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్రాస్ కటింగ్ వచ్చి నార్మల్ నెక్ అనేది ఉందన్నమాట. ఇంకొకటి బోట్ నెక్ బ్లౌజ్ కూడా ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్. ఈ విధంగా మస్టర్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ విధంగా ఉందన్నమాట. ఎలా ఉందన్నది ఒక కమెంట్ అయితే చేయండి. మీకు ఏ విధంగా అన్నది నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇది వచ్చేసి చాలా స్మూత్గా మనకు కాటన్ అండ్ రేయాన్లో మిక్స్ అయిన క్లాత్ అనేది బ్లూ కలర్లో అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి అక్కడక్కడ బంచెస్ లాగా వచ్చాయన్నమాట. ట్యాజల్స్ అనేవి రెడీమేడ్గా ఈ విధంగా ఉంది. ఈ శారీకి వైట్ కలర్ బ్లౌజ్ అనేది రా సిల్క్లో ఇచ్చారు. ఈ రా సిల్క్లో సెమీగా నేను అనేది సింపుల్గా మిర్రర్ వర్క్ అనేది ఈ విధంగా డిజైన్ చేశాను. చాలా సింపుల్గా పింక్ అనేది ఎక్కువ అక్కడ ఒకటి మాత్రం ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. మనకి మల్టీపర్పస్గా కూడా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు. ఈ విధంగా ఉంది ఎల్లో. అదేవిధంగా శారీలో ఉన్న లైట్ బ్లూ కలరు ఈ విధంగా పింక్ అనేది నేను యాడ్ చేశాను ఎక్స్ట్రాగా. కొంచెం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా డిజైన్ చేశాను.
ఎల్బో హ్యాండ్, అలాగే నడుము పట్టికి వచ్చేసి మనకు థ్రెడ్ పైపింగ్తో అయితే ఇలా డిజైన్ చేశాను. చిన్న టాజల్స్. ఈ విధంగా మొత్తం శారీ ఇట్లా ఉందన్నమాట. చాలా బాగుంది కదా, సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ విధంగా డిజైన్ చేశాను ఎల్బో హ్యాండ్కి. అదేవిధంగా ఫ్రాక్స్ చూద్దాము. ఫ్రాక్స్ అనేవి ఇదొక శారీ అన్నమాట. పళ్ళు పాటు వచ్చేసి ఫ్లోరల్లో ఫ్రంట్ భాగం అనేది ఇచ్చి ఐరన్ ప్లీట్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఇట్లా శారీకి కింద బార్డర్ అనేది వచ్చేసింది. కింద బార్డర్ లాగే ఉంచేసి బ్యాక్ ఫ్రంట్ అనేది రౌండ్ నెక్ పెట్టేసి బుగ్గ హ్యాండ్స్ అనేది చిన్న పిల్లలు కాబట్టి ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టాప్స్ అనేవి కట్టుకోవడానికి ఇచ్చాను. మొత్తానికి ఈ విధంగా ఉందన్నమాట. చిన్న పిల్లలు వీళ్ళిద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు. అలాగే చిన్న ఫ్లవర్ అనేది నేను తయారు చేసి ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది కూడా ఐరన్ ప్లేట్స్తో చాలా ముద్దుగా బాగుందన్నమాట. ఇలా డిజైన్ చేశాను. ఒక శారీ వచ్చేసి ఇద్దరు పిల్లలకి ఇలా డిజైన్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇద్దరికి ఒకే మోడల్లో ఈ ఫ్లవర్ అనేది చిన్న పాపకి ఈ విధంగా తయారు చేశాను అన్నమాట. ఇట్లా మనకి ఐరన్ ప్లేట్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఈ మధ్య కాలంలో లెహెంగాస్ కానీ ఇలాంటి ఫ్రాక్స్ కానీ ఉన్నాయి. ఇదొక సింపుల్ బ్లౌజ్ అన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా లో బడ్జెట్లో కావాలండి అని వేపించుకుంటూ ఉంటారనమాట కస్టమర్స్ వచ్చేసి. ఇట్లా లీఫ్ వర్క్ ఇది. ఈ లీఫ్ వర్క్కి మనము ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి ఒకలాంటి గ్రీన్లో అనేది ఉందన్నమాట. ఇండిగో కలర్ లాగా ఉంది. శారీ కాంబినేషన్ 2 కాంబినేషన్ ఉంది కాబట్టి రెడ్ అండ్ ఎల్లో ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది కూడా ఒక లెహెంగా అన్నమాట. ఇది పెద్ద అమ్మాయిది. ఇవన్నీ ఒకే ఇంట్లో వాళ్ళవి. ఇలా డిజైన్ చేశాను ఫ్రాక్స్ అనేవి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ డిజైన్ అనేది ఫ్రంట్కు హ్యాండ్స్కి ఇచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ చిన్న ఇది ఏమంటారు బాదం షేప్ అనేది ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఇట్లా ఐరన్ ప్లీట్స్ చిన్న టాజల్స్ అనేవి ఇచ్చేసి పింక్ కలర్ మనకు కింద బార్డర్ అయితే వచ్చేసింది కదా, ఆ విధంగా ఉంది. ఇది వచ్చేసి లెహెంగా అన్నమాట. ఈ లెహెంగా నడుము వచ్చేసి చాలా పెద్దగా ఉందని చెప్పేసి రీస్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. మొత్తం మనము రీస్టిచ్చింగ్ అనేది చేసాము. చాలా పెద్దగా అనేది నడుము పట్టికి వచ్చేసింది. మొత్తం కూడా విప్పదీసేసి మనము ఎలాగంటే అమ్మాయికి తగ్గట్టు నడుముకి మళ్ళీ కుచ్చు అనేది ఇచ్చేసాము. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ ఓపెన్ పెట్టి బోట్ నెక్ డైమండ్ షేప్లో ఇలా డిజైన్ చేసాము. బొగ్గ హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టేసి లీఫ్ మోడల్ అనేది నెక్ ఇచ్చి థ్రెడ్ పైపింగ్ అనేది సింపుల్గా డిజైన్ చేయించుకున్నారనమాట. స్టిచ్చింగ్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్. ఇది వచ్చేసి ఇది కూడా రెడీమేడ్ అన్నమాట. రెడీమేడ్కి మనము కింద అనేది లేస్ పట్టీలాగా వేసి కొంచెం ఎక్స్ట్రాగా డిజైన్ చేయించుకున్నారు. అలాగే బ్యాక్ అనేది బోట్ నెక్ బ్లౌజ్ అనేది పెట్టేసి ఈ విధంగా సింగిల్ డాట్తో నెక్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అన్నమాట. నార్మల్గా లెహెంగా మీది బ్లౌజ్ అంటారు ఇది. ఇట్లా మనం అనేది బ్యాక్ ఓపెన్ పెట్టేసి చిన్న టాజల్స్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేశాను. స్టిచ్చింగ్ అనేది మొత్తానికి ఈ విధంగా ఉందన్నమాట. ఈ లెహెంగా సెట్ వచ్చేసి పింక్ కలర్లో మనకి చున్నీ అనేది వచ్చేసింది. ఇదొక శారీ ఎల్లో అండ్ సరస్వతి పింక్లో అనేది ఉందన్నమాట. ఈ శారీకి నేను అనేది కట్ వర్క్ డిజైన్ అనేది ఈ శారీకి తగ్గట్టు చేశాను. ఈ విధంగా పాలు అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు మన షాప్లో. బ్లౌజ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్యాచ్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసి బ్యాక్ ఫ్రంట్ అలాగే హ్యాండ్స్కి ప్యాచ్ అనేది కట్ వర్క్ డిజైన్ అనేది డిజైన్ చేసాము. దగ్గర నుండి ఈ విధంగా ఉందన్నమాట. కట్ వర్క్ అంతా బ్యాక్ సైడ్ అంతా ఇలా ఇచ్చి హాఫ్ కట్ వర్క్ అనేది ఇచ్చి రౌండ్ షేప్లోనే మళ్ళీ నెక్ అనేది పెట్టి శారీలో ఉన్న ప్యాచ్ అనేది ఇమ్మన్నారు కాబట్టి కట్ వర్క్ డిజైన్లో ఒక 2 ఇంచ్ వెడల్పులో నేను కింద అనేది
ఈ విధంగా డిజైన్ చేశాను. అలాగే హ్యాండ్స్కి పైపింగ్ అన్నమాట, సేమ్ థ్రెడ్ పైపింగ్తో మ్యాచింగ్ అనేది శారీలో బార్డర్తో ఇలా ఇచ్చాను. ఫ్రంట్ కూడా క్రాస్ కటింగ్, అలాగే స్కాలప్ బార్డర్తో స్కాలప్ డిజైన్ చేశాను. మొత్తం ఈ విధంగా ఉందన్నమాట ఈ సెట్ వచ్చేసి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.